సో 2025-2026లో ఒక కొత్త గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? మార్కెట్లో ఇన్ని ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీ బడ్జెట్లో బెస్ట్ ఫోన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఈ విశ్లేషణలో క్లియర్గా చూద్దాం. అసలు ఒక కొత్త గేమింగ్ ఫోన్ కొనాలంటే మనం దేన్ని చూడాలి? ఒక ఫోన్ను బెస్ట్ గేమింగ్ ఫోన్ అని చెప్పడానికి అసలు కారణమేంటి? చాలామంది చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే పెద్ద బ్రాండ్ పేరు చూసి ఫోన్ కొనేయడం. కానీ నిజం చెప్పాలంటే ఒక పెద్ద బ్రాండ్ నుంచి వచ్చినంత మాత్రాన ప్రతి ఫోన్ గేమింగ్కు బెస్ట్ అయిపోదు. అసలైన మ్యాటర్ అంతా ఫోన్ లోపల ఉండే ఇంజిన్లో ఉంటుంది. అదే ప్రాసెసర్. గేమింగ్ ఎక్స్పీరియన్స్ను డిసైడ్ చేసేది అదే. అందుకే మనం దాని గురించే ఇప్పుడు డీప్గా మాట్లాడుకుందాం. సరే, ఈ ఇంజిన్ లోపల ఏముంటుందో చూద్దాం. ప్రాసెసర్ అంటే సిపియు, ఇంకా దాని గ్రాఫిక్స్ యూనిట్ అదే జీపీయు. ఇవి రెండు ఏ గేమింగ్ ఫోన్కైనా గుండెలాంటివి. గేమ్స్ ఎంత స్మూత్గా, ల్యాగ్ లేకుండా నడుస్తాయో డిసైడ్ చేసేది ఇవే. ఆండ్రాయిడ్ మార్కెట్లో మనకు మెయిన్గా రెండు పెద్ద ప్లేయర్స్ కనిపిస్తారు. ఒకటి క్వాల్కామ్ వారి స్నాప్డ్రాగన్, రెండోది మీడియాటెక్ వారి డైమెన్సిటీ. స్నాప్డ్రాగన్ ఎప్పుడునుంచో గేమింగ్లో కింగ్ లాంటిది, కానీ మీడియాటెక్ కూడా చాలా పవర్ఫుల్గా, చాలా ఫాస్ట్గా దాన్ని అందుకుంటోంది. ఓకే, రాబోయే 1-2 ఏళ్లలో ఫోన్ కొనాలనుకుంటే ఈ ప్రాసెసర్ల పేర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. హై ఎండ్ అంటే ఫ్లాగ్షిప్ లెవెల్లో అయితే స్నాప్డ్రాగన్ 8 సిరీస్ లేదా డైమెన్సిటీ 9000 సిరీస్ సూపర్బ్. అదే బడ్జెట్ సెగ్మెంట్లో అయితే అస్సలు తక్కువ అంచనా వేయదు. డైమెన్సిటీ 8300 లేదా స్నాప్డ్రాగన్ 8s Gen 3 ఇవి కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తాయి. ఇక గ్రాఫిక్స్ సంగతికొస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లతో పాటు ఎడ్రీనో జీపీయూ వస్తుంది. ఇది బీజీఎంఐ, సిఓడిఎం లాంటి కాంపిటీటివ్ గేమ్స్కు భలేగా ఆప్టిమైజ్ చేయబడి ఉంటుంది. అందుకే చాలామంది ప్రో గేమర్స్ దీన్నే ప్రిఫర్ చేస్తారు. మరోవైపు మీడియాటెక్లో ఉండే మాలీ జీపీయూ కూడా పవర్ఫుల్లే, కానీ ఇది పవర్ ఎఫిషియన్సీకి, క్యాజువల్ గేమింగ్కు చాలా బావుంటుంది. అయితే ఒక మంచి ప్రాసెసర్ ఉంటే సరిపోతుందా? అస్సలు కాదు. ఆ ఇంజిన్ ఫుల్ పవర్తో పనిచేయాలంటే దానికి సపోర్ట్ చేసే మిగతా భాగాలు కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. ఈ నంబర్ 120Hz. దీన్ని బాగా గుర్తుంచుకోండి. గేమింగ్లో ఇది ఎందుకు ఇంత పెద్ద మార్పు తీసుకువస్తోందో ఇప్పుడు చూద్దాం. రీఫ్రెష్ రేట్ అంటే సింపుల్గా మన ఫోన్ స్క్రీన్ సెకనుకు ఎన్నిసార్లు అప్డేట్ అవుతుంది అనేది. ఇది ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత స్మూత్ ఫీలింగ్ వస్తుంది. 120Hz లేదా అంతకన్నా ఎక్కువ అంటే 144Hz ఉంటే గేమ్ ఆడుతున్నప్పుడు విజువల్స్ అచ్చం వెన్నలా జారిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఇదొక గేమ్ చేంజర్. వీటితో పాటు ఇంకొన్ని సూపర్ ఇంపార్టెంట్ విషయాలున్నాయి. టచ్ శాంప్లింగ్ రేట్. ఇది ఎంత ఎక్కువ ఉంటే మనం టచ్ చేయగానే అంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. ఇక ర్యామ్ కనీసం 8GB ఉండాలి. 12GB ఉంటే ఇంకా బెటర్. స్టోరేజ్ UFS 4.0 అయితే గేమ్ లోడింగ్ టైమ్స్ భలే ఫాస్ట్గా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా కూలింగ్. ఫోన్ వేడెక్కితే పర్ఫార్మెన్స్ పడిపోతుంది. అందుకే వేపర్ చేంబర్ లాంటి మంచి కూలింగ్ సిస్టమ్ ఉండాల్సిందే. ఇవన్నీ పర్ఫార్మెన్స్ గురించి కదా, మరి గేమింగ్ ఎక్స్పీరియన్స్ సంగతేంటి? దానికి ఇవి కావాలి. పెద్ద బ్యాటరీ అట్లీస్ట్ 5000 mAh, ఫాస్ట్ ఛార్జింగ్, గంటల తరబడి వెయిట్ చేయకుండా, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, సౌండ్ ఎఫెక్ట్స్ అదిరిపోవాలి. ఇంకా మంచి హ్యాప్టిక్స్ అంటే గేమ్లో గన్ ఫైర్ చేసినప్పుడు వచ్చే వైబ్రేషన్ రియల్గా అనిపించాలి. ఇవన్నీ ఉంటేనే అసలైన మజా. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చూశాం. ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. బడ్జెట్ ఫోన్కి, ఫ్లాగ్షిప్ ఫోన్కి మధ్య ఈ ఫీచర్ల విషయంలో తేడా ఎక్కడొస్తుంది? మనం పెట్టే డబ్బుకి ఏం దొరుకుతుంది? ఇక్కడ తేడాలు చాలా క్లియర్గా చూడొచ్చు. బడ్జెట్ ఫోన్లలో కూడా ఇప్పుడు డైమెన్సిటీ 8300 లాంటి చాలా కేపబుల్ ప్రాసెసర్లు 120Hz డిస్ప్లేలు వస్తున్నాయి. ఇవి 90 నుండి 120 FPS గేమింగ్కి అద్భుతంగా పనిచేస్తాయి. కానీ ఫ్లాగ్షిప్ ఫోన్లకు వెళ్తే అక్కడ మనకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు, 144Hz కన్నా ఎక్కువ రిఫ్రెష్ రేట్, ఇంకా అడ్వాన్స్డ్ కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి. దీనివల్ల ఎక్కువసేపు హై సెట్టింగ్స్లో ఆడినా ఫోన్ హీట్ అవ్వదు, పర్ఫార్మెన్స్ డ్రాప్ ఉండదు. అదే అసలు తేడా. ఓకే, ఇంత ఇన్ఫర్మేషన్ తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఒక క్లియర్ చెక్లిస్ట్ చూద్దాం. బడ్జెట్ను బట్టి వేటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలో తెలుసుకుందాం. ఒకవేళ బడ్జెట్ 20 నుండి 40 వేల మధ్యలో ఉంటే ఈ లిస్ట్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, ప్రాసెసర్ని లాక్ చేయండి. డైమెన్సిటీ 8300 లేదా స్నాప్డ్రాగన్ 8s Gen 3 చూసుకోండి. సెకండ్, 120Hz AMOLED డిస్ప్లే ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకోండి. థర్డ్, పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్. ఫోర్త్, మినిమం 8GB ర్యామ్.
ఈ 4 ఉంటే చాలు ఆ బడ్జెట్లో అదిరిపోయే గేమింగ్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. ఇక బడ్జెట్ 50,000 దాటితే ఇక్కడ మనం ఏ విషయంలోనూ రాజీ పడక్కర్లేదు. ఫస్ట్, మార్కెట్లో ఉన్న టాప్ ప్రాసెసర్ అంటే స్నాప్డ్రాగన్ 8 Gen 3 లేదా దాని నెక్స్ట్ వెర్షన్ని టార్గెట్ చేయండి. సెకండ్, అడ్వాన్స్డ్ కూలింగ్ సిస్టమ్కి ప్రయారిటీ ఇవ్వండి, ఎందుకంటే అదే సస్టైన్డ్ పర్ఫార్మెన్స్కు కీ. థర్డ్, 144Hz ప్లస్ డిస్ప్లే, లేటెస్ట్ LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్ ఇవి మస్ట్. ఫైనల్గా స్టీరియో ఆడియో, అడ్వాన్స్డ్ హ్యాప్టిక్స్ లాంటి ప్రీమియం ఫీచర్స్ కూడా ఉండేలా చూసుకోండి. టెక్నాలజీ ఇంత ఫాస్ట్గా మారుతున్నప్పుడు ఒక ఫైనల్ క్వశ్చన్ మన ముందుకొస్తోంది. ఒక పర్ఫెక్ట్ గేమింగ్ ఫోన్ అనేది కేవలం దాని పవర్ని బట్టి నిర్ణయించాలా, లేక మనం దానికి పెట్టే ధరను బట్టి నిర్ణయించాలా? శక్తి ముఖ్యమా లేక ధర ముఖ్యమా? దీని గురించి ఒక్కసారి